టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ కు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తానన్న ఎమ్మెల్సీ అభ్యర్థి. జై స్వరాజ్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్న మాస్టర్ జీ. మైండ్ల పంభాల కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. శ్రీ సీతారాముల దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన రాములు. బిర్లా ఐలయ్య సమక్షంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు. ఐఎన్టీయూసీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రారంభించిన బిర్లా ఐలయ్య. సహారా ఫౌండేషన్ కార్యాలయంలో 38వ ఆవిర్భావం సందర్భంగా వేడుకలు. బంగపల్లిలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి పోలీసుల ఆంక్షలు కఠినంగా ఉంటాయని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 31 రేపు రాత్రికి పోలీసుల ఆంక్షలు కఠినంగా ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలి. రేపు రాత్రి 10 గంటల నుండి పట్టణంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం తాగి మరియు సైలెన్సర్స్ తీసివేసి బైక్స్ నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు రాత్రి 10 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు తల్లిదండ్రులకు డీఎస్పీ తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగంగా ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణంలో బైక్ రైడర్స్ ను అదుపు చేసేందుకు పలు సర్కిల్స్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై బారికేడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దయచేసి పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సిఐ రాకేష్, ప్యాపిలి సిఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కా యాక్షన్. బైకులు స్టార్టింగ్ బైకులు సీజ్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కంట్రోల్లోకి వస్తారు. బైకుల కంటే ఆటోలు కూడా ఎక్కువ తిరుగుతాయి అన్నీ ఇంకా బయట ప్రజలు 10 o'clock 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 10 o'clock అంతే. 10 తర్వాత పక్కా మేము రోడ్స్ పైన ఉంటాం. ఇది బంద్ చేస్తాం, పక్కా బంద్ చేస్తాం. ఫ్లైఓవర్ బంద్ చేస్తాము, ఎక్కడికక్కడ బ్యారికేడ్ పెడతాము, పెట్టి బ్లాక్ చేస్తాము. అదేవిధంగా ఫ్లెక్సీస్ విపరీతంగా పెడతారు, వాటిపైన కూడా యాక్షన్ ఉంటుంది. అదే హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. ఈ మేము పోలీస్ ఫస్ట్ మేమే హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్ చేయడం జరుగుతుంది. ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు హెల్మెట్ లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు బైక్ యాక్సిడెంట్స్ వలన. కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేయాలని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు సాయంత్రం ఒక బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. దయచేసి 1వ తేదీ తర్వాత పిల్లలు కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, పోలీసులతో సహకరించండి. ఇది కాకుండా డోన్ పట్టణంలో ఒక 7 బ్లాకులు మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద ఉన్న 7 బ్లాకులు మేము తీసుకోవడం జరిగింది పోలీసులు పార్కింగ్ కోసం, ఎక్స్క్లూజివ్ పార్కింగ్ కోసం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆటో స్టాండ్లు ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే అంబులెన్స్కి కానీ పార్కింగ్ లేదు ఈ ఊళ్ళో. ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి పార్కింగ్ ప్లేసెస్ 7 బ్లాకులు తీసుకొని మా ఆధ్వర్యంలో, డోన్ పోలీసుల ఆధ్వర్యంలో 7 బ్లాకులకి సిమెంట్ కాంక్రీట్ వేయించడం జరుగుతుంది, సిమెంట్ బెడ్ కింద వేయించడం జరుగుతుంది. దాని తర్వాత వాటికి లైన్స్ వేసి పార్కింగ్ ఆర్డర్ వైజ్ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక 10-15 రోజులు అసౌకర్యం కలగవచ్చు. ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది ఈ బెడ్లు, సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద. కాబట్టి 10-15 రోజులు మాకు సహకరించాల్సిన కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. డోన్ పోలీస్ వారిని మేము కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము. ఆ చర్యల్లో భాగంగా మొట్టమొదటిసారి ఈ బైక్స్కి సంబంధించి ముందుగానే చెప్తున్నాము, 2 రోజులు ముందుగానే సైలెన్సర్లు లేకుండా రావడము, లేకుంటే బైక్స్ వేరే వాళ్ళది తీసుకొని వచ్చి తిరగడము, రోడ్స్ పైన అల్లరి చేయడము,
హైవే పైన బైక్స్లో వెళ్ళి స్నేక్ రైడింగ్, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయడము, వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాము. అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్తున్నాము, దయచేసి మీ పిల్లల్ని బైక్స్ ఇచ్చి బయటికి పంపించి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మా అబ్బాయి కదా బైక్ తీసుకొని వెళ్ళాడు, ఏదో సంబరాలు చేసుకుంటాడు జనవరి 1 కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చి పిల్లలు ఎవరైనా తాగెల్లరి చేయడము, సైలెన్సర్స్ తీసి రోడ్లోకి రావడము, హైవే మీదకి రావడం జరిగిందంటే మాత్రం చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ మీరు వాళ్ళు యాక్సిడెంట్ పడిపోయారని చెప్పేసి ఇలాంటి ఇబ్బంది పడ్డారని పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన కర్మ ఉండదు. ఒక్కరోజు మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, సంవత్సరాలు మీ పిల్లలు సుఖంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. లేదంటే ఒక్కరోజు చేసిన తప్పుకు ఆ రోజు రాత్రంతా హాస్పిటల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిలో అనవసరంగా విషాదం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, పిల్లల పేరెంట్స్కి, పిల్లల కంటే ముందు టీనేజర్స్ పేరెంట్స్కి చెప్తున్నా, మీ పిల్లలకు సంబంధించిన బైక్స్ ఒక్కరోజు ఇవ్వద్దు. లేదు మీకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో పెడుతుందంటే మాకు చెప్పండి, పోలీసులకి మేము తెచ్చుకుంటాం, మా బ్యాగ్ తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాం. కానీ పిల్లలు ఏదో సంబరపడుతున్నారు కదా అని బైక్ ఇచ్చినారంటే మాత్రం, అల్లరి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంతేకాకుండా మిగతా బైక్స్ ఫ్రెండ్స్ని అడుగో, లేకుంటే ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అడుగో బైక్స్ తీసుకుంటారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన సిపిఐఎం పార్టీ కార్యవర్గ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు, నేటికి స్థలాలు కేటాయించలేదు, ఇంతవరకు స్థలాలు చూపించలేదని మాకు న్యాయం చేయాలని సిపిఐఎం పార్టీ తరపున కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణం సిపిఎం పార్టీ కార్యదర్శి మాయా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టాదారులకు భూమి వెంటనే పట్టాదారులకు భూమి వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ఆయన ఎట్లా చెప్తాడు మరి, లెటర్ ఎట్లా ఇచ్చాడు? మీరు మా దగ్గర ఉన్న డబ్బులు అయితే లీక్ చేస్తామని చెప్పారు కదా, అక్కడికి చమన్ గ్యాస్ అని చెప్పారు కమిషనర్. కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ మేము ఒకటే వాళ్ళకి అధికారులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే అధికారులు వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారో ఆ ఎంక్వైరీలు చేసిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఆ ఎంపిక కూడా ఏ రకంగా ఉండాలంటే వార్డుల వారీగా వార్డు మీటింగులు పెట్టి ఆ ఎంపికను చేయాలని కూడా మేము అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. ఇలా జరగని క్రమంలో ఇంకా పోరాటాలను ఉద్రిక్తం చేస్తామని కూడా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది.
డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు స్థలాలకు ఇచ్చిన వారికి స్థలాలు చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించి పట్టా కాయిదాలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని పేర్కొన్న ప్రసన్న హరికృష్ణ. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేయడానికి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, పట్టభద్రులందరూ తనకు మద్దతు ఇవ్వాలని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రులను ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పలువురు మేధావులు పట్టభద్రులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐఓసీ క్రీడా మైదానంలో వాకర్స్ టీంతో బార్ అసోసియేషన్ సభ్యులతో ఆయన పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ పట్టభద్రుల ఓట్లతో గెలిచి తమ స్వార్థం కోసం పనిచేశారని, గడిచిన 4 ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లతో గెలిచి రాజకీయాలకు పరిమితమయ్యారని, ప్రస్తుతం పట్టభద్రుల సమస్యలు పట్టించుకునే నాయకుడు లేడని ఆయన ఘాటుగా విమర్శించారు. విద్యారంగ సమస్యలు, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తాను శాసన మండలిలో గలం విప్పడానికి మద్దతు ఇవ్వాలని ప్రసన్న హరికృష్ణ పట్టభద్రులను కోరారు. గజ్వేల్ పట్టణం లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మనకు మార్చి 2025 లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి దానిలో భాగంగానే ఈరోజు ప్రొద్దున వాకర్స్ ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ ఉందో వారందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాలీబాల్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడే బార్ అసోసియేషన్ గజ్వేల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వకేట్ కూడా కలిసి నా యొక్క అభిప్రాయాలు వారితో పంచుకోవడం జరిగింది. సో 9:30 నుంచి ఇప్పటి వరకు గజ్వేల్ పట్టణం లోపల ఉన్నటువంటి పాఠశాలలు, అదేవిధంగా కళాశాలను కూడా విజిట్ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారితో నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఇక్కడ గజ్వేల్, అదేవిధంగా గజ్వేల్ చుట్టుపక్కల మండలాల లోపల ఉండేటువంటి పట్టభద్రులందరికీ మీడియా ముఖంగా, మీడియా వైపు నుంచి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి జరిగేపటి ఎన్నికల లోపల దయచేసి మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి విజ్ఞతతో, విచక్షణతో ఆలోచించేపటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఒక విద్యావేత్తగా ఈసారి ఎలక్షన్స్ లోపల బరిలో ఉండబోతున్నాను. ఇక్కడే గజ్వేల్ పట్టణం లోపల నేను మొన్ననే విమెన్ డిగ్రీ కళాశాల లోపల నా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి 19 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా కూడా చేయడం జరిగింది. అంటే 16 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకొని ఇంకా 19 సంవత్సరాలు ఉండగానే జై స్వరాజ్ పార్టీ సమాజంలో వివక్ష లేని వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తోందని, ఈ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన ప్రముఖ కళాకారుడు. జై స్వరాజ్ పార్టీ సమాజంలో వివక్ష లేని వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తోంది. ఈ పార్టీ సిద్ధాంతాలతో పాటు ఈ విషయం నాకు బాగా నచ్చింది. అందుకే నేను జై స్వరాజ్ పార్టీతో కలిసి పనిచేస్తాను. జై స్వరాజ్ పార్టీ అలాగే మా విశ్వజన కళామండలి పరస్పరం ఒకరికొకరంగా ముందుకు సాగుతామన్నారు. విశ్వ కళామండలి అధ్యక్షుడు, ప్రముఖ సినీ పాటల రచయిత ప్రముఖ సినీ పాటల రచయిత మాస్టార్జీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మన్సూరాబాద్ లో ఉన్న మాస్టార్జీ
మాస్తార్జీ ఇంటికి జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం, పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ తదితరులతో కలిసి వెళ్లి మాట్లాడారు. వీరి మధ్య సుమారు 2 గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. వేల సంవత్సరాల నుండి సమాజంలో అనేక కులాలు ఎదుర్కొంటున్న వివక్ష, ఆర్థిక అసమానతలు, పేదరికం, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మారని కొన్ని వర్గాల పెత్తందారి ధోరణి, ఇక సామాన్యులకు అందని విద్య, వైద్యం, తెలంగాణ పోరాటం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అనంతర పరిణామాలు, ఇంకా చట్టాలు ఎవరికి చుట్టాలుగా ఉన్నాయి వంటి అనేక సమస్యలపై కేఎస్ఆర్ గౌడ, మాస్తార్జీలు సునిశ్చితంగా చర్చించారు. అనంతరం మాస్తార్జీ జై స్వరాజ్ పార్టీతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయనకు కేఎస్ఆర్ గౌడ ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న గంగుల శ్రీనివాస్, బైండ్ల, పంభాల కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ చండికా సోమేశ్వర స్వామిని దర్శించుకుని పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సోమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బైండ్ల కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగుల శ్రీనివాస్. పంబాల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాసమల్ల కొడండల్ మాట్లాడుతూ బైండ్ల, పంబాల వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధూప దీప నైవేద్యం స్కీమ్ కింద గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో పూజారులుగా నియమించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఏబిసిడి వర్గీకరణలో ఏలో చేర్చి 5% రిజర్వేషన్ పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రామనర్సయ్య, బాలనర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ సాయినగర్ కాలనీలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారాముల వారి దేవాలయంకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు రాపోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ సాయినగర్ కాలనీలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారాముల దేవాలయం వద్దకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, సలహాదారులు లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డిలు విచ్చేశారు. రాపోలు రాములు దేవాలయ నిర్మాణ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అది కాక కాలనీ పెద్ద సమస్యగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కంపెనీల నుండి వచ్చే ఎయిర్ పొల్యూషన్ గురించి, కాలనీ ముఖ్య సమస్య అయిన వక్స్ బోర్డు సమస్య గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యల నుండి కాలనీవాసులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సమక్షంలో భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. వెంకటాపురం గ్రామం నుండి కర్రె కరుణాకర్, కర్రె ఉపేందర్, కొండపాక శేఖర్, కొండపాక మహేష్, నారా సాయిరాం తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వస్తున్న నేపథ్యంలో INTUC ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆలేరు ఎమ్మెల్యే భిలా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో INTUC 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిలా ఐలయ్య ఆదివారం రోజు ఆవిష్కరించారు. ఉంటేనే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటాయని సహారా ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటాయని సహారా ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. అంబర్పేటలో సహారా ఫౌండేషన్ కార్యాలయంలో 38వ ఆవిర్భావం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బాలు ముకుంద్ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా విజయవంతంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పేదలకు విద్యార్థులకు ఉచితంగా కుట్టు మిషన్ కంప్యూటర్ కోర్సుతో పాటు ప్రతి నెల 100 మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏమిటంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అంటే ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తూ వచ్చామన్నమాట. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడైనా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో వాళ్ళని అడ్మిషన్ చేసేసి వాళ్ళకి స్కూల్ ఫీజు, వాళ్ళకి యూనిఫాము, వాళ్ళకి స్టేషనరీ ఇవన్నీ ఇచ్చి తర్వాత ఒక 60% ఆఫ్ మార్క్స్ సంపాదించుకుంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా కూడా కొన్ని క్యాష్ అవార్డు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. వంగపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ చంద్రఖాని నిరోష జహంగీర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ చంద్రఖాని నిరోష జహంగీర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గురుస్వాములు, అయ్యప్ప స్వాములు పాల్గొని మహాపడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి పాటలతో పడిపూజ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పడిపూజ అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అతిథులను సత్కరించారు. కార్యక్రమానికి మాజీ DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరవ్వగా ఆయనను శాలువాతో పూలమాలలతో మాజీ సర్పంచ్ చంద్రఖాని నిరోష జహంగీర్ గౌడ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాలను అందజేసి జ్ఞాపికలు అందించారు. మాజీ DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వైభవంగా మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అయ్యప్ప స్వామి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, వెలుగులు నింపాలని కోరారు. ఈ సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన గురుస్వామి చంద్రఖాని జహంగీర్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.